ఏదైనా సరే, ఎవరమైనా సరే, సెలబ్రిటీలు గావచ్చు, సాధారణమైన పౌరులు గావచ్చు, ఎవరైనా సరే ఇంట్లో విషయాలు ఇంట్లో మాత్రమే మాట్లాడుకోవాలి. అవి బయటికొచ్చాయంటే ఇక రచ్చరచ్చే. అందరి ముందు చులకనైపోతాం. మనం సెలబ్రిటీలు కాకపోతే మామూలు వాళ్ళు, సాధారణ ప్రజలు రోడ్ల మీదకొచ్చి తగువులాడుకున్నారనుకోండి, ఇంటి రహస్యాలు తెలిసి ఇతరుల ముందు చులకనైపోతాం. అదే సెలబ్రిటీలనుకోండి, మీడియా, జనాలు అందరూ దాని గురించే మాట్లాడుకుంటారు. మళ్ళీ అదే రిపీట్ అయితే అందరి ముందు 2 వర్గాలు చులకనైపోతాయి. అంటే ఇటు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో అందరూ చులకనైపోతారు. అదే జరిగింది మోహన్ బాబు గారింట్లో. నెల రోజుల క్రితం మోహన్ బాబుకి, తన చిన్న కొడుకు మనోజ్‌కి ఇద్దరికి కూడా జరిగినటువంటి గొడవలు ఏదో ఒకలాగా మొత్తానికి సద్దుమణిగాయి అనుకునేసరికి, అవి ఇప్పుడు మళ్ళీ మంచు మనోజ్ అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీకెళ్ళడం, అక్కడ రచ్చ రచ్చ చేయడం, గేట్ ముందుకు వెళ్లి అభిమానులతో కలిసి వెళ్ళడం. అది జరిగింది. పెద్దగా జరిగింది. దాంతో ఆ చంద్రగిరిలో ఇరు వర్గాల పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇటు మోహన్ బాబు, విష్ణు అలాగే అటు మనోజు, ఆయన భార్య పైన కేసులు నమోదు చేశారు ఆ చంద్రగిరి పోలీసులు. అయితే ఇప్పుడు అన్నదమ్ములు దానికి మించి ట్విట్టర్ వారు మొదలెట్టారు. ఒకరిని కుక్క, కుక్క అనుకుంటే ఇంకొకరిని కుక్క. అంటే ఏ విధంగా అంటున్నారో చూడండి. ఇప్పుడు విష్ణు ఏమంటున్నాడంటే, సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ అనే డైలాగ్‌ని షేర్ చేశారు. అయితే ఈ డైలాగ్‌ని ఉద్దేశించిన మంచు మనోజ్ తాజాగా మరొక ట్వీట్ చేశాడు. అదేంటంటే, కన్నప్పలో రెబెల్ స్టార్ కృష్ణంరాజులాగా సింహం కావాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకే ఉంటుంది. నువ్వు ఈ విషయం ఇదే జన్మలో తెలుసుకుంటావంటూ విష్ణుకి కౌంటర్ ఇచ్చే విధంగా ట్వీట్ చేశారని నెటిజన్లు కామెంట్ చేశారు. ట్వీట్ చేయడం అయితే చేశాడు. మంచు మనోజ్ అయితే ఆ విధంగా చేశాడు. కృష్ణంరాజు గారు లాగా సింహం వినాలి అని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు. ఇది చండాలంగా ఉంటది. అంటే వాళ్ళకి అప్పటికప్పుడు ఏదో కౌంటర్ ఇచ్చానని అతను అనుకోవడం, తమ్ముడిని ఏదో కంట్రోల్ చేస్తున్నా నేను అనుకోవడం గానీ, ఇది వినే వాళ్ళకి, చదివే వాళ్ళకి చిరాకుగా ఉంటది. అంటే మనం ఎంత దారుణంగా దిగిపోయాం. రేపు ఒక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత ఈ ట్విట్టరు ఏదైతే పెట్టారో అది మీకే అసహ్యంగా అనిపిస్తుందనమాట. ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోవాలి.